సిగ్గు లేకుండా మేము ఆపినా, నేను చంద్రబాబు చెవులో చెప్తే ఆపిండు అంటాడు. ఈయన మీద గౌరవం కొద్దీ చంద్రబాబు ఆపిండట. ఎప్పుడు ఆపినాం? ఇది 2021 నాడే మనం గ్రీన్ ట్రిబ్యునల్లో స్టే తెచ్చినాం. ఆ రోజు నుంచి ఈ రోజుకు పనులు నిలిచే ఉన్నాయి. పోతిరెడ్డిపాడు కోసం పోరాడిందే బీఆర్ఎస్. ఆనాడు పోతిరెడ్డిపాడు పులిచింతల ప్రాజెక్టులు కడుతుంటే ఆనాడు మేము రాజశేఖర రెడ్డి గారి క్యాబినెట్లో మేమందరం మంత్రులుగా ఉన్నాం. కేసీఆర్ గారు చెప్పిండ్రు, తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే ఆ ప్రభుత్వంలో మీరు కొనసాగడానికి వీలు లేదు, ఈ అన్యాయాల్లో మనం భాగస్వామ్యం కావడానికి వీలు లేదు అని ఆనాటి తెలంగాణ వ్యతిరేక నిర్ణయాలను నిరసిస్తూ బీఆర్ఎస్ తరఫున ఉన్న 6 మంత్రులు మేము ఆ రోజు రాజీనామా చేసినాం. రాజీనామా చేసిందేమో 4/7/2005. మరి పోతిరెడ్డిపాడు జీవో ఎప్పుడు వచ్చింది? మేము రాజీనామా చేసిన ఇంకా 2 నెలలకు 13/9/2005 నాడు పోతిరెడ్డిపాడు జీవో వచ్చింది. ఆ తర్వాత ఇది అసెంబ్లీ పేపర్ చూపిస్తున్నాం. అదే మన రాజీనామా డేట్, జీవో డేటు 13/9/2005. నెక్స్ట్ అసెంబ్లీలో అప్పుడు విజయరామారావు గారు బీఆర్ఎస్ ఎల్పీ నాయకులు. నేను అప్పుడు కూడా అసెంబ్లీలో ఉపనాయకుడిగా విజయరామారావు గారి కింద పనిచేసేవాడిని. సో బీఆర్ఎస్ ఎల్పీ తరఫున మీరు చూస్తే విజయరామారావు గారు ఆ రోజు మేము అసెంబ్లీలో ఇచ్చిన అడ్జర్న్మెంట్ మోషన్ 40 రోజులు అసెంబ్లీని ఆపినాం. బడ్జెట్ సెషన్ 40 days ఒకే ఒక్క అంశం పోతిరెడ్డిపాడు కట్టొద్దు అని 40 రోజులు అసెంబ్లీ నడవనీయలే మేము. అప్పుడు ఆనం రామనారాయణ రెడ్డి గారు ఫైనాన్స్ మినిస్టర్ ఉండే. మా ఛాంబర్కి వచ్చి ఈటల రాజేందర్ గారు, నేను మేము అందరూ ఉంటే, ఆనమా ఇంకెవరు ఉండే ఫైనాన్స్ మినిస్టర్, సబ్జెక్ట్ టు కరెక్షన్, అరే భయ్ మేము బడ్జెట్ పెట్టుకోవాలి భయ్, జర బడ్జెట్ పాస్ చేయని అంటే నథింగ్ డూయింగ్ పోతిరెడ్డిపాడు మీద తేల్చండి అని కొట్లాడినాం మేము. అయితే చూడండి మా అడ్జర్న్మెంట్ మోషన్, augmentation of Pothredipadu water, it is disastrous, it is dangerous move. The government decision is adversely affecting the interests of Telangana and Delta region. Ultimately, the entire Krishna water will be diverted to only Rayalaseema area. In future, there will not be any amount of water available to either Telangana or Delta area. This is highly dangerous move and it's affecting the interests of Telangana people. రోజుకు 40,000 క్యూసెక్కుల చొప్పున నీరు రాయలసీమకు తరలించడం వల్ల తెలంగాణకు ఇబ్బంది అవుతుంది, తెలంగాణలో వ్యవసాయానికి పూర్తిగా గండిపడే అవకాశం ఏర్పడుతుంది అని ఇది ఎప్పుడు 2005 అక్టోబర్ 3న అసెంబ్లీలో అడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చి మేము ఆ రోజు పోతిరెడ్డిపాడు వ్యతిరేకంగా పోరాడిన ఇది అసెంబ్లీ రికార్డ్. దిస్ ఈజ్ నాట్ మై రికార్డ్, దిస్ ఈజ్ అసెంబ్లీ రికార్డ్. ఎవరు స్పీకర్ అప్పుడు? సురేష్ రెడ్డి. సురేష్ అన్న మా అన్నగారు ఇన్నే ఉన్నాడు. సురేష్ అన్నడే స్పీకర్ ఆ రోజు. అయితే ఆ రోజు మేము దాన్ని వ్యతిరేకించినాం. అంటే అట్లా పోతిరెడ్డిపాడు మీద అంత అద్భుతంగా పోరాడినాం. మంత్రి పదవులు మేము వదిలితే ఆ మంత్రి పదవులలో చేరిన వాళ్ళు ఎవరు? జానారెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి గారు. మీరేమో పదవులు ఎక్కిండ్రు, మేమేమో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని పదవులు వదులుకున్నటువంటి వాళ్ళు. నెక్స్ట్ పోతిరెడ్డిపాడుపై బీఆర్ఎస్ రాజీ లేని పోరాటం. ఇది కేసీఆర్ గారు అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో మాట్లాడినటువంటి పాయింట్ కూడా పెట్టినాం. తర్వాత ఇది నేను ఎందుకు చూపించే ప్రయత్నం చేస్తున్నా అంటే, మొన్న ఏం చెప్తున్నారు నిన్నటి పీపీటీలో, మీరు నిన్న చూసి ఉంటారు, నిన్నటి పీపీటీలో బీఆర్ఎస్ హయాంలో పోతిరెడ్డిపాడు ఎక్స్పాన్షన్ జరిగింది, 92,000 క్యూసెక్కుల నీళ్ళు బీఆర్ఎస్ వచ్చినాకనే అది పెద్దగైపోయింది అని చెప్పి చూపించే ప్రయత్నం చేసిండ్రు. నాకు ఐ హ్యావ్ 3 slides. ఇది కాంగ్రెస్ హయాంలో పోయింది అనడానికి 3 ఆధారాలు చూపిస్తా. ఇది నంబర్ 1. అసలు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్స్ ఒక్కొక్క హైట్లో, అంటే శ్రీశైలంలో ఎంత నీటి మట్టం ఉంటే దాని వెలాసిటీ ఎక్కువ ఉండి ఎక్కువ నీళ్ళు పోతాయి, ఎంత నీళ్ళు ఎక్కువ ఉంటే కిందికి నీళ్ళు అంత ఫోర్సబుల్గా ఎక్కువ నీళ్ళు బయటకు పోతాయి, ఎత్తు తగ్గినా కొద్దీ నీళ్ళు తక్కువ బయటకు పోతాయి. సో ఏ హైట్లో ఎంతెంత నీళ్లు పోతాయి అనేది ఆ రోజు మేము తీసినటువంటి డేటా. 885లో 182,000 క్యూసెక్కులు పోవడానికి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్లు అప్పుడే నిర్మించిన కాంగ్రెస్ హయాంలో 2014 లోపలనే అన్ని నిర్మాణం పూర్తయిపోయినాయి. ఏ హెడ్లో ఎన్ని నీళ్ళు పోతే చూడండి. 880లో 77,000, 881లో 107,000, 882లో 131,000. ఇంకో మంచి ఆధారం చూపించబోతున్నా. నెక్స్ట్ ఇది చూడండి, ఇది నా డేటా కాదు, పైన ఇప్పుడు కూడా మీరు పోయి ఆన్లైన్లో కొడితే ఇది వెళ్తుంది. ఈరోజు కూడా ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క రిజర్వాయర్ స్టోరేజ్ మానిటరింగ్ సిస్టమ్. నేను ఎప్పుడు తీసిన 26 డిసెంబర్ 2025 నాడు తీసిన. ఇది నేను 26 డిసెంబర్ 2025.
మీరు ఇక్కడ చూడండి ఎంత స్పష్టంగా ఉంటుందంటే 3/10/2009 3/10/2009 నాడు శ్రీశైలం పోతిరెడ్డి పాడు ఎన్ని పోయినాయి? 1,10,000 క్యూసెక్కులు పోయినాయి. 4/10 1,10,000 క్యూసెక్కులు. 6/10/2009 1,10,000 క్యూసెక్కులు. అంటే 2009వ సంవత్సరంలోనే పోతిరెడ్డిపాడు ద్వారా 1,10,000 క్యూసెక్కుల నీళ్లు పోయినాయి అనే విషయం ఇది నేను చెప్తలేను, ఆంధ్రప్రదేశ్ వెబ్సైట్లోనే అంత స్పష్టంగా ఈరోజు కూడా ఆన్లైన్లో పోతే ఆ రికార్డు అందుబాటులో ఉంది. 1,10,000 ఎప్పుడు పోయినాయి? 2009కి ముందే 1,10,000 క్యూసెక్కులు పోయేంత వాళ్ళు అన్ని కట్టడం జరిగింది. ఇది ఆంధ్రప్రదేశ్ వెబ్సైట్ నుంచి నేను ఈరోజు డేటా నుంచి చూపిస్తా ఉన్నాను. అన్నీ చెప్పినాక లాస్ట్కు దాని సంగతి చూపిస్తాను. ఇక ఇక్కడ పాయింట్ థర్డ్, 3 ఆధారాలు చూపించినండి, థర్డ్ అండ్ ద లాస్ట్. ఇక్కడ ఏమన్నాడు? శ్రీశైలం డ్యామ్ పోతిరెడ్డిపాడు ఎస్ఆర్ఎంసీ నుంచి 92,592 క్యూసెక్కులు బీఆర్ఎస్ టైంలో పోయినాయి అని నిన్న ఇది పీపీటీలో వాళ్ళు పెట్టిండ్రు. మొత్తం అప్పుడు బీఆర్ఎస్ వచ్చిన నాడు 4.47 ఉండే, ఇప్పుడు 13 టీఎంసీల నీళ్ళు పోతున్నాయి అన్నాడు. అది నెక్స్ట్ స్లైడ్లో వివరిస్తా. ఫస్ట్ నౌ ఐఎమ్ కమింగ్ టు పోతిరెడ్డిపాడు. ఇప్పుడు పోతిరెడ్డిపాడు ఎవరి హయాంలో పెరిగింది అనేది నేను చూపించే ప్రయత్నం చేస్తున్నా. ఫస్ట్ దాది ఒకటి చూపించాను, సెకండ్లో ఆంధ్రప్రదేశ్ వెబ్సైట్ చూపించాను, ఇది థర్డ్. ఇది ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తరమే, ఇది నాది కాదు. ఇది ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎప్పుడు ఉత్తరం రాసిండు? మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక 14/7/2025 నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి సిఆర్ పాటిల్కి రాసిన లేఖ. ఏం రాసిండు? ఈ లెటర్, ఫుల్ లెటర్ కూడా మీకు ఇస్తా, ఎవ్రీథింగ్, ఏ డాక్యుమెంట్ అయినా నేను ఇవ్వడానికి రెడీగా ఉన్నా. నేను రేవంత్ రెడ్డి లెక్క పేజీలు స్లిప్ చేస్తలేను, పారాగ్రాఫ్లు స్లిప్ చేస్తలేను, సెంటెన్స్లు అసలే మారుస్తలేను. ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతున్నా, ఆధారాలతో మాట్లాడుతున్నా. ఎవరికి ఏ డాక్యుమెంట్ కావాలన్నా నేను ఇక్కడనే ఉంటా, క్లారిఫై చేస్తా, అన్నీ చూపిస్తా. అయితే ఇది ఉత్తమ్ కుమార్ రెడ్డి 14/7/2025 నాడు రాసిన లేఖ. ఏమని రాసిండు? ఎన్హాన్సింగ్ డిశ్చార్జ్ కెపాసిటీ ఆఫ్ శ్రీశైలం రైట్ మెయిన్ కెనాల్ ఎస్ఆర్ఎంసీ. PRP అంటే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్. PRP discharge capacity is already constructed unauthorizedly to draw more than 1.5 lakh cusecs based on SRMC capacity. Unauthorized అప్పుడే కట్టిండో అని ఆయనే ఒప్పుకున్నాడు. నంబర్ ఫుల్ స్టాప్. Presently SRMC capacity is 44,000 cusecs as unlined canal. As per GO 223, the lining work is taken up which will ensure the capacity of SRMC from 44,000 to 89,762 cusecs, full stop. In spite of repeated complaints to KRMB and MOJS, Government of AP is continuing with the lining works of SRMC. ఆయన ఏం చెప్పిండు? 44,000 క్యూసెక్కులే పోతాయి బిడ్డ, మీరు లైనింగ్ చేస్తున్నారు. ఆ లైనింగ్ చేస్తే అది దాని కెపాసిటీ 89,762కు పెరుగుతుంది. మేము ఎంత చెప్పినా మీరు ఆపుతలేరు, ఆపండి అని ఢిల్లీకి ఉత్తరం రాసిండు. మరి ఇప్పుడు 44,000 ఉందని నువ్వే 2025 జూలైలో రాసి బీఆర్ఎస్ హయాంలో 92,000కు పెరిగిందని ఎట్లంటావు? ఈజ్ ఇట్ నాట్ కాంట్రడిక్టరీ? అంటే ఈ రోజు ఉన్నది 44,000, నువ్వే ఉత్తరంలో రాసినావు. లైనింగ్ చేస్తే 89,000 అవుతుంది, వాళ్ళు లైనింగ్ పని నడిపిస్తున్నారు, దాని లైనింగ్ ఆపండి అని నువ్వే జూలై 2025లో రాస్తావు. బీఆర్ఎస్ హయాంలో 92,000కి పెరిగిందంటావు. ఏది కరెక్టు? బురద జల్లడం కోసం ఏమైనా మాట్లాడతావా? ఇప్పుడు ఈ లెటర్ నీది కాదా, ఈ సంతకం నీది కాదంటావా? అంటే వాట్ ఈజ్ కరెక్ట్? అసలు బీఆర్ఎస్ హయాంలో పోతిరెడ్డిపాడు ఎక్స్పాన్షన్ పనులు జరగకుండా, లైనింగ్ జరగకుండా మేము ఆపిచ్చినాము. మేము ఆ రోజు పోరాడినాము, 18 ఉత్తరాలు రాసినాము, అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో మాట్లాడినాము, ఎన్ని చేయాలనో అన్ని చేసినాం. ఇవాళ ఆ రోజే దాని కెపాసిటీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2009 కంటే ముందే 1,10,000 క్యూసెక్కులకు ఉన్నది. కానీ ఈరోజు లైనింగ్ పని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక చంద్రబాబు నాయుడుతో కుమ్మక్కై వీళ్ళు లైనింగ్ పనులు జరిపించిండ్రు. అందువల్లనే ఈరోజు నీళ్ళు ఎక్కువ పోతున్నాయి తప్ప బీఆర్ఎస్ పాలనలో జరగలేదు. దానికి ఆధారం ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తరమే. నౌ ఐఎమ్ కమింగ్ టు దిస్. ఏది 9 ఇప్పుడు బీఆర్ఎస్ వచ్చినాక సరే ఒకసారి 9.6 అన్నారు, 13 అన్నారు, దానికంటే ముందు స్లైడ్లో 13.17 టీఎంసీ అన్నారు. అసలు నిజమేందో దీన్ని వివరించే ప్రయత్నం చేస్తా. ఫస్ట్ ఏమన్నారు? బిఫోర్ 2014 44,000, 92,000 ఇప్పుడు పోతుందన్నారు. ఈ 92,000 కథ ఇప్పుడే తెలిసినాయి కదా. ఇప్పుడు ఆయనే చెప్పిండు లైనింగ్ చేస్తే 89,000 పోతుంది అని ఆయనే చెప్పిండు.
నంబర్ 1. నంబర్ 2, 2009 కంటే ముందే 1,10,000 పోయిన కథ కూడా చెప్పిన. అంటే ఇది బీఆర్ఎస్ హయాంలో ఈ 92,600 పెరిగిందనే తప్పు. ఒకటి అయితే ఆంధ్రప్రదేశ్ దాని ప్రకారంగా ఆ రోజు నిర్మించిన దాని ప్రకారంగా 2009 కంటే ముందే 1,10,000 పోతున్నాయి. లేదు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తరం కరెక్ట్ అనుకుంటే ఈరోజు కూడా 44,000. ఇప్పుడు లైనింగ్ పని అవుతుంది, అది పూర్తయితే 89,000 టీఎంసీలు పోతుంది అన్నది నిజం. అంటే ఇది పూర్తిగా అబద్ధము. ఈ 92,600 బీఆర్ఎస్ హయాంలో జరగలేదు. దెన్ కమింగ్ టు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్లు ఏమంటాడు, 34,720 టీఎంసీల నీళ్లు పోతున్నాయి, ఇది బీఆర్ఎస్ చేసింది అంటాడు. నిన్నేమన్నాడు, చంద్రబాబుకు చెవులో చెప్పినా రాయలసీమ లిఫ్ట్ ఆపినా అన్నాడా? మరి ఆపితే 34,000 ఏడికలు వచ్చినాయి. ఇది లిఫ్ట్ ఎవరు ఆపినరో ఎట్లా ఆపినరో ఇప్పుడు నేను చూపించిన. ఆ రోజు బీఆర్ఎస్ రాయలసీమ లిఫ్ట్ను వ్యతిరేకిస్తూ ఎన్ని ఉత్తరాలు రాసింది, అపెక్స్ కౌన్సిల్లో ఎట్లా మాట్లాడింది, గ్రీన్ ట్రిబ్యునల్లో తెలంగాణ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పోరాడి ఏ రకంగా స్టే తెచ్చిండో, ఏ రకంగా పనులు ఆపినరో నేను స్పష్టంగా చెప్పిన. ఈ 34,000 కూడా ఉత్తదే, అవి పోతలేవు నీళ్లు, ప్రాజెక్ట్ ఆగిపోయింది, ఆ ప్రాజెక్టు ద్వారా పనులు జరుగుతలేవు, నీళ్లు పోయే పరిస్థితి లేదు. అంటే 92,000 అబద్ధం, 34,000 అబద్ధం. ఇక నౌ ఈ రెండు హెచ్ఎన్ఎస్ఎస్ మలయాళ అండ్ ముచ్చమర్రి, ఈ రెండు సీక్వెన్స్లో ఉంటాయి. దే ఆర్ నాట్ ప్యారలల్, దే ఆర్ ఇన్ సీక్వెన్స్. రెండు డిఫరెంట్ కాదు. ఆ నీళ్లు పోసే సిస్టమ్ ఒకటే ఉంటుంది. అంటే ఇది 833 ఫీట్ ఉంటుంది. 833 ఫీట్ల నీళ్లు లేకపోతే కిందికేళ్ళు గుంజడానికి ఇది 797 ఉంటుంది. దే ఆర్ ఇన్ సీక్వెన్స్, దే ఆర్ నాట్ ప్యారలల్. రెండు కూడా ఒక్కటే. రెండు కలిపి తీసుకుపోయినా 6,300 పోతాయి అంతే తప్ప అది 6,300 కాదు. రెండు కలిపి ఒక్కటే. నంబర్ 1. అయినా ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది? 2009లో ప్రారంభమైంది. దిస్ ఇస్ నాట్ స్టార్టెడ్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ బీఆర్ఎస్ పీరియడ్. 2009లో స్టార్ట్ అయింది. అదేవిధంగా ఇది 1000 వెలిగొండ 11,500. ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది? వెలిగొండ 2008లో స్టార్ట్ అయింది. వెలిగొండ ఈ స్టార్టెడ్ ఇన్ ద ఇయర్ 2008. అంటే ఇదంతా ఫాల్స్ కదా. ఎంత పచ్చి అబద్ధం మాట్లాడుతుందంటే, సరే ఈ లెక్క కూడా వాళ్ళే తప్పు చేసి 9.6, ఒక స్లైడ్లో 13 రాసిండు, ఒకసారి ఏమో 9.6 రాసిండు. ఏం చెప్తున్నారు బయటకు? అరే ఆనాడు 4 ఉండే, ఇలా 13 అయింది, బీఆర్ఎస్ వచ్చినాక నీళ్లు బాగా పోతున్నాయి శ్రీశైలం కేలనే ఒక పచ్చి అబద్ధాన్ని చేస్తూ ఉన్నారు. ఆ 92,000 మీ హయాంలో, ఈ 34,000 పోతనే లేవు. ఈ రెండు 6,300 కలిపితే అది ఒక్కటే సీక్వెన్స్లో ఉంటుంది. దట్ టు ఇట్ ఈస్ స్టార్టెడ్ ఇన్ ద ఇయర్ 2009. నౌ కమింగ్ టు పాలమూరు రంగారెడ్డి. సో ఇక్కడికి అయింది.